ఉండొచ్చు, మనకి ఎదురవుతూ కూడా పలకరించవలసిన వారు పలకరించలేకుండా మొఖాలు చాటుకుని ఉండొచ్చు. ఒకవేళ నిన్ను చిన్న చూపు చూడొచ్చు ఒకవేళ. కానీ ఒక్క మాట, ఎవరో నన్ను చిన్న చూపు చూస్తున్నారని నువ్వు కుమిలిపోవలసినటువంటి అవసరం ఏమీ లేదు. ఎందుకంటే నీ స్థాయి యేసయ్య చేతిలో ఉంది. అందుకు నువ్వు కృంగి నిరాశ నిస్పృహలో ఉండవలసినటువంటి అవసరం లేదు. యోసేపును తన అన్నయ్యలే చంపేయాలని పన్నాగం పన్నుకున్న సందర్భాలు, కీడు చేయాలనుకున్నారు. శ్రమలు అనుభవిస్తూ ఉన్నాడు. శ్రమలను దేవుడు సిరులుగా మార్చాడు. తను ఉండవలసినటువంటి బెత్లెహేము ప్రాంతంలో తన ఉండవలసినటువంటి తన యొక్క సొంత ఊరిలో ఆశీర్వదించబడవలసిన వాడు, కలలు కన్నవాడు, ఆ కలలు తన ఉన్న ఊరిలో నెరవేర్చబడాలి. ఒక మాట చెప్పనా, నీ మీద ఎంతమంది పన్నాగాలు పనినా, ఒకవేళ నిన్ను ఆదరించేవారు లేకపోయినా, నిన్ను పలకరించేవారు లేకపోయినా, అసలు నేను ఉండకుండానే చేసేద్దామని అనుకున్నా, దేవుడు నీకు ఇచ్చిన దర్శనము ఎప్పటికీ కోల్పోవు. అది యోసేపు జీవితంలో ఐగుప్తులో కూడా జరిగింది. ఐగుప్తు దేశానికి యోసేపు వెళ్ళిపోయినా కూడా దేవుడు ఇచ్చిన దర్శనము కోల్పోలేదు. ఈ దినము దేవుని వాక్యం మనకు చెలవిస్తుంది. దేవుడు నీకు ఇచ్చిన ఆ దర్శనం, ఆ వాగ్దానం తప్పక ఎక్కడున్నా సరే నెరవేర్చబడుతూ ఉంది. అవసరానికి మట్టుకు వాడుకుని త్రోసివేసేటువంటి పరిస్థితుల్లో మనం ఉండొచ్చు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మీయులెవరో లోకస్తులెవరో గుర్తించలేనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఆధ్యాత్మికమైన నీ జీవితంలో మరొక మారుగా చెప్పగలను, యాప్తా చాలా బలవంతుడు, తన యుద్ధశాలి. అలాంటి యాప్తాను కూడా ఎందుకు పనికిరాని వాడిగా చూశారు. టోబు దేశం వెళ్ళిపోయాడు యాప్తా. కానీ అద్భుతమైన విషయం ఏంటంటే, ఎక్కడికి వెళ్ళిపోయినను సరే దేవుడు మరలా తీసుకొచ్చి ఒక అధికారిగా నిలబెట్టాడు. శ్రమ వెనుక తప్పక మేలుంది. యాప్తా జీవితంలోనూ అలాగే మేలు జరిగింది.